కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రైవేటు వ్యక్తులకు భూములను కట్టబెట్టడానికి తెలంగాణ సర్కార్ హెచ్ఐఎల్టీపీని తీసుకొచ్చిందని శాసనమండలి ప్రధాన ప్రత్యక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అంటే అప్పు, రేవంత్ రెడ్డి అంటే అమ్మకం, రేవంత్ రెడ్డి అంటే అబద్దం, రేవంత్ రెడ్డి అంటే అగమ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రత్యేకంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్టీపీని వ్యతిరేకిస్తూ మల్కజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి పారిశ్రామిక వార్డులో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రధాన ప్రత్యక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొన్నారు. మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగం వెనుకబడిందని నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన అంటే అమ్మకాలు, రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ విధమైనటువంటి నిర్వాహకం కొనసాగింది. విలువైన అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడలుగా వెలసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూముల్ని వ్యక్తుల ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం, ఈ జీవో నిదర్శనం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపసు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది? మీ డిక్లరేషన్లు ఏమైనాయి? డిక్లరేషన్ లో గాని మేనిఫెస్టోలో గాని మేము హెల్త్ తీసుకొస్తాం, ఈ విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాం అనేటువంటి మ్యాండేట్ తీసుకున్నారా? ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కళ్ళుండి చూడండి, చెవులుంటే వినండి, మనసుంటే ఆలోచించండి. మీ ప్రభుత్వం ఎటువంటి నిర్వాహకానికి ఉడిగడతా ఉన్నదో. ఇవాళ రేవంత్ రెడ్డికి 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు, 4 జేబులు నింపడం ముఖ్యమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, చివరికి మల్లికార్జున్ ఖర్గే లాంటి 4 వ్యక్తులను మేనేజ్ చేసుకుంటే వాళ్లకు కప్పాల్సినటువంటి కప్పం కడితే తెలంగాణను ఎంత దోచుకున్నా పర్వాలేదు అనేటువంటి దుర్మార్గంతో, అహంకారంతో పాలన కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు జై తెలంగాణ అనే రోజులలో తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని 14 సంవత్సరాలు చరిత్రాత్మకమైన పోరాటం చేసి కేసీఆర్ గారు చావుకు తెగబడి సాధించి 9.5 సంవత్సరాల కాలంలో ఒక స్వర్ణయుగాన్ని మరిపించే పాలన కొనసాగింది. కాబట్టి ఇవాళ మళ్ళీ గాఢాంధకారంలోకి తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్లేటువంటి నిర్వాహక పాలన కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడుగడుగున ప్రతిఘటిస్తాం. తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుకకు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం సాగుతుంది. రక్షకుడు కాదు రేవంత్ రెడ్డి, భక్షకుడు రద్దు చేయాలి ఇంటి పాలసీలు వెంటనే. కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి చోర్ హై, రేవంత్ రెడ్డి చోర్ హై. ఇంటి పాలసీని రద్దు చేయాలి. గుమగుమల వంటలే కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.